Hi guys, I'm Rohith and in this video we are gonna talking about how to use your smartphone. I'm so excited, hope you are too. So let's begin the video. ఫోన్ లో ప్రతి కాంపోనెంట్ చాలా ఇంపార్టెంట్, బట్ ఆ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్లో మీకు ఏ కాంపోనెంట్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ చూస్ చేసుకోవాలి. లైక్ మీరు రోజు మొత్తంలో గేమ్స్ ఎక్కువ ఆడతారు, లైక్ యు ఆర్ ఎ గేమర్ అనుకుంటే యువర్ ప్రిఫరెన్సెస్ ఆర్ ఫస్ట్ to the processor, second RAM, third stereo speakers with Dolby Atmos support, good looking and camera oriented phone కావాలంటే your preferences are as usual build quality, second camera, third display. Now you can ask me, Rohith, why you are talking about display in camera department? Display is so necessary, Rohith? Yes, it's necessary because camera captures high resolution photos. Your display can't support that much resolution. Absolutely, you can view quality reduced photos in your display, but actually quality is not reduced. Display में బాగుంటే you can view accurate colors with good quality. ఎడిటింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్కువ ఎడిటింగ్ స్టఫ్ చేస్తామేమో అంటే మాకు ఎటువంటి ఫోన్ కావాలి అంటే యువర్ ప్రిఫరెన్సెస్ ఆర్ ఫస్ట్ ద ప్రాసెసర్లో చూస్ చేసుకొని కూడా క్యాల్కులేట్ చేయాలి CPU అండ్ GPU, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో లైక్ మీరు ఎన్ని కోర్స్ ఉన్నాయి, ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయి, బేస్ క్లాకింగ్ స్పీడ్ ఎంత, మ్యాక్సిమం క్లాకింగ్ స్పీడ్ ఎంత, అండ్ ఏ నానోమీటర్ మీద బిల్డ్ అయింది ప్రాసెసర్. అండ్ గ్రాఫిక్స్ అంటే ఇప్పుడు ఫోన్లో ఎట్లయినా ఎక్స్టర్నల్ గ్రాఫిక్ మీరు యాడ్ చేయలేరు, ఇన్బిల్ట్ లైక్ ప్రాసెసర్లో వచ్చిన గ్రాఫికే మీరు వాడాలన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రాసెసర్ని ఎలా పిక్ చేసుకోవాలని ఇన్డెప్త్గా కూడా నేను వీడియో చేస్తా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కామెంట్ బిలో, వీడియోస్ ఆర్ కమింగ్ ఇన్ ఫ్యూచర్. ప్రాసెసర్, ర్యామ్ మేనేజ్మెంట్, థర్డ్ డిస్ప్లే. ఒక మంచి పర్ఫార్మెన్స్ ఫోన్ కావాలంటే మీ ప్రిఫరెన్సెస్ ఆర్ ఫస్ట్ ద ప్రాసెసర్, సెకండ్ టు ద ర్యామ్, థర్డ్ టు ద యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి ఆప్టిమైజేషన్ బాగున్నా కూడా ఫోన్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట. బ్యాటరీ ఈజ్ ద థింగ్, డిపెండ్స్ ఆన్ యూర్ యూసేజ్ అని చెప్పొచ్చు. 4 to 5,000 mAh ఉంటే మంచిది, అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే ఇంకా మంచిది. బట్ రెండు లేకపోయినా పర్వాలేదు, మీరు ఒక పవర్ బ్యాంక్ క్యారీ చేస్తే ఇట్ డజంట్ మ్యాటర్. నేను చెప్పిన కేటగిరీస్లో మీరు ఏదైనా స్కిప్ చేస్తే యూ కాంట్ యాడ్ ఎక్స్టర్నల్లీ, బట్ బ్యాటరీ అనేది మీరు పవర్ బ్యాంక్ క్యారీ చేస్తే ఇట్ డజంట్ మ్యాటర్, రైట్? పీపుల్ హ్యాస్ ఎ మిస్కన్సెప్షన్. పెద్ద బ్రాండ్స్ మంచి సర్వీస్ ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ న్యూలీ లాంచ్ బ్రాండ్స్ లేదంటే చిన్న బ్రాండ్స్ బ్యాడ్ సర్వీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇట్స్ టోటల్లీ రాంగ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బిగ్ బ్రాండ్స్ మ్యాన్ పవర్లో ఇన్వెస్ట్ చేయగలుగుతారు అండ్ సర్వీస్ సెంటర్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎక్కువ ఉంటుంది చిన్న కంపెనీస్తో పోల్చుకుంటే, న్యూలీ లాంచ్ బ్రాండ్తో పోల్చుకుంటే. బట్ చిన్న కంపెనీస్ వచ్చేస్తే వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు అండ్ వాళ్ళు సర్వీస్ సెంటర్స్లో మ్యాన్ పవర్లో తక్కువ ఇన్వెస్ట్ చేయవచ్చు బిగ్ బ్రాండ్స్తో పోల్చుకుంటే. ఏ బ్రాండ్కైనా సర్వీస్ అండ్ వారంటీ గైడ్లైన్స్ అనేవి సేమ్ ఉంటాయి, బట్ ఒక బిగ్ బ్రాండ్ అనేది మీకు సర్వీస్ అనేది కొంచెం తొందరగా ప్రొవైడ్ చేయవచ్చు, స్మాల్ బ్రాండ్ అనేది సర్వీస్ అనేది కొంచెం లేట్గా ప్రొవైడ్ చేయొచ్చు. ఒకవేళ అది 3 daysలో చేస్తే 2 daysలో చేయొచ్చు. ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాబ్లమ్ అని కూడా ఉంటుంది. చిన్న కంపెనీకి వాళ్ళకి ఓన్లీ సర్వీస్ సెంటర్స్ ఓన్లీ మెట్రో సిటీస్లో మాత్రమే ఉంటుంది, వీళ్ళకి కొంచెం లైక్ టౌన్స్లలో కూడా ఉంటుంది పెద్ద బ్రాండ్స్కి. ఆండ్రాయిడ్ ఆర్ iOS ఆన్సర్ బోత్ ఆర్ ఈక్వల్ బట్ డిఫరెంట్ టు ఈచ్ అదర్ అని చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్. మీరు వాడే ఫోన్ కొన్నప్పుడు ఈ ఫోన్ ఒక 1 to 1.5 year వాడతా అంటే యూ డోంట్ వాంట్ టు బాదర్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఏ కంపెనీ అయినా మీరు వాళ్ళ కంపెనీ నుంచి వచ్చిన బ్రాండ్ న్యూ ఫోన్ తీసుకుంటే బడ్జెట్ డజంట్ మ్యాటర్. బ్రాండ్ న్యూ ఫోన్ తీసుకుంటే 1 to 1.5 year అనేది ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ 2 to 3 years వాడాలి అనుకుంటే అప్పుడు మీరు బ్రాండ్ వాల్యూని కన్సిడర్ చేయాలి. రోహిత్, మాకు ఈ కేటగిరీస్లో ఏ కేటగిరీ మాదో నాకు అర్థం కావట్లే. ఒక చిన్న టిప్ ఏంటంటే టేక్ ఎ స్మార్ట్ ఫోన్ అండ్ యూజ్ ఇట్ హోల్ డే, అండ్ ఆ హోల్ డేలో మీరు ఆ ఫోన్లో ఏ పార్ట్ మీరు ఎక్కువ టైం స్పెండ్ చేశారో ఆ డేలో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయండి, బేస్డ్గా ప్రిఫరెన్స్ చేయండి. సెకండ్ ఏ టైం వస్తుందో దానికి సెకండ్ ప్రిఫరెన్స్ చేయండి. సింపుల్. మేము ఒక హై అండ్ ఫ్లాగ్షిప్ కొన్నాము దాంట్లో అన్నీ ఉంటాయి, ఇవన్నీ చూసుకోవటం ఎందుకంటే దాంట్లో అన్నీ ఉంటాయి. బట్ ఒక్కొక్క బ్రాండ్ అనేది ఒక్కొక్క దానికి లైక్ ఫేమస్. కొన్ని ఫోన్స్లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కొన్ని ఫోన్స్లో డిస్ప్లే బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, హ్యాస్ ఎ స్లైట్ ఎడ్జ్ అనమాట. నేను ఒక ఫోన్ చూసా ఫుల్లీ కవర్డ్ విత్ గోల్డ్ అండ్ డైమండ్ స్టఫ్. బట్ యూజర్ అనేది పౌచ్ చేయటం ఇష్టం అనుకోండి ఆ యూజర్కి. వాట్స్ ద రీజన్ ఆన్ బయింగ్ దట్ ఫోన్? వాట్స్ ద పాయింట్, రైట్? Moral, first invest on time rather than money. Keep these things on mind before buying a smartphone. మా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో గురించి ఏమైనా డౌట్ ఉన్నా లేదంటే నేనేమన్నా పాయింట్ మిస్ అయినా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి అండ్ షేర్ ద వీడియో to your friends and family, and
subscribe to the channel and please press the bell icon, and I will see you guys in next video. Bye.